We are discussing budget 2021-22. In earlier video, I have discussed various basic concepts of budget. In continuation of that, let us begin with this. So budget 2021 and 22, the financial year. The budget has been divided into two parts, Part A and Part B. Part A completely emphasis on Atmanirbhar Bharat and Part B related to tax proposals. And these are those 6 pillars. Have a look at this. Number 1 is health and well-being. Number 2, physical and financial capital and infrastructure. Third one is inclusive development for aspirational India, reinvigorating human capital, innovation and research and development. The sixth one is minimum government and maximum governance. And part B, it deals with direct tax proposals and of course indirect tax proposals. Fiscal condition of the present budget. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ద టోటల్ రిసీట్స్ మనం అర్లియర్ వీడియోలో అనుకున్నాం. టోటల్ రిసీట్స్ ఇంక్లూడ్ బోత్ రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. సో మనం ఇక్కడ మనకి ఆర్ఈ అని ఉంది. ఆర్ఈ ఈజ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మనకి అక్కర్లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివైజ్డ్ ఎస్టిమేషన్ ఈ బాక్స్తో మనకి అక్కర్లేదు. అండ్ బడ్జెటరీ ఎస్టిమేట్స్ బిఈ 2021-22 ఇందులో ఉన్నటువంటివి మనకి ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తాం. అయితే టోటల్ రిసీట్స్ ఆర్ టోటల్ ఎక్స్పెండిచర్, రిసీట్స్ ఎంత ఉంటే ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంటుంది. మనం ఆల్రెడీ అనుకున్నాం అది. ఈ అమౌంట్ ఇంపార్టెంట్. ద అమౌంట్ ఈజ్ 34,83,236 crore rupees. అండ్ ఇంక్రీజ్ ఎంత అని చూస్తే బడ్జెటరీ ఎక్స్పెక్టేషన్స్లో ఇంక్రీజ్ ఎంత, ఎక్స్పెండిచర్లో ఎంత పెరుగుదల ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే 14% ఇంక్రిమెంట్ ఇంపార్టెంట్. దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్స్ బోత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాల్యూ కూడా మనకి ఇంపార్టెంట్. దట్ ఈస్ 554,236 కామన్గా ఉంది. నంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి 236 ఇక్కడ కామన్గా ఉంది రెండిట్లో కూడా. సో అక్కడ 3483, ఇక్కడ 554 అలా గుర్తుంచుకోవచ్చు. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రిమెంట్ 29%. అండ్ ఎగ్జామినేషన్స్కి వెరీ ఇంపార్టెంట్ పాయింట్గా ట్రీట్ చేయబడేది ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్. The fiscal deficit is 6.8% of GDP. Fiscal deficit is always being compared with calculated out of GDP. Total GDP ఎంత ఉంటుందో అందులో నుంచి మనం కరెంట్ ఇయర్లో 6.8% ఫిస్కల్ డెఫిసిట్గానే ఉందన్నమాట. అంటే మన టోటల్ జీడిపి ఫర్ ఎగ్జాంపుల్ $2.84 trillion అనుకుంటే అందులో 6.8% ఫిస్కల్ డెఫిసిటే ఉంది, అంటే అప్పులే ఉన్నాయి. సో ఆ అప్పులు ఇంక్రిమెంట్ ఎంత అని చూస్తే మనకి 27%. అండ్ ఐ హ్యావ్ డిస్కస్డ్ దిస్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటో చెప్పున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ప్రైమరీ డెఫిసిట్ అంటే కూడా చెప్పున్నాను. సో ఈ పర్సంటేజెస్ ఇంపార్టెంట్గా ట్రీట్ చేయండి. ఇక్కడున్న వాటిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా ఈ 2 పాయింట్స్ అనుకోవచ్చు. టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్, ఈ వాల్యూస్ స్టార్ పాయింట్స్. Then next one, GDP growth. సో జీడిపి గ్రోత్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రపోజల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు, ప్రెడిక్ట్ చేస్తారు అనమాట. ద జీడిపి గ్రోత్ 2021-22లో ఎంత ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారంటే దట్ ఈస్ 14.4%. ఇట్ ఈస్ నాట్ అ రియల్ జీడిపి, ఇట్ ఈస్ నామినల్ జీడిపి. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి. రియల్ జీడిపి ఏంటంటే ఇట్ డజంట్ ఇంక్లూడ్ ఇన్ఫ్లేషన్. నామినల్ జీడిపి ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకుంటే ఆ ఫార్మరు ఎవ్రీ ఇయర్ 100 bags ఆఫ్ రైస్ని ప్రొడ్యూస్ చేస్తాడు అనుకుందాం.
ప్యాడీని ప్రొడ్యూస్ చేస్తాడు. ఈ 100 bags ఆఫ్ రైస్ కాస్ట్ 2019లో సమ్ 10 రూపీస్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్. సో 2019లో హీ ప్రొడ్యూస్డ్ 100 bags. 2025 వచ్చింది, అతనికి ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ తగ్గుండొచ్చు, అంటే ఏజ్ పెరుగుండొచ్చు, అలాగే రకరకాల కారణాల వల్ల ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ తగ్గుండొచ్చు. అయితే 2025లో ఓన్లీ 80 bagsని ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ ధరలు అయితే పెరుగుతాయి కదా, అంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ 10 రూపీస్ ఆఫ్ బ్యాగ్ కాస్ట్ కాస్త సమ్ 18 రూపీస్ అయిందనుకోండి. 18 రూపీస్ అయితే ఇక్కడ 100 bagsకి మనకి ఎంత వచ్చింది? 1000 రూపీస్ టోటల్ రిజల్టెంట్ అమౌంట్ వస్తే 1000 రూపీస్ వస్తే ఇక్కడ 18 8s 144 1440 రూపీస్ వచ్చింది. అంటే ప్రొడ్యూస్ అయ్యేటటువంటి బస్తాల సంఖ్య ఏమో 20 తగ్గిపోయింది. గతంలో 100 bags, ఇప్పుడు ఓన్లీ 80 bags. 80 bags అయినప్పటికీ కూడా బ్యాగ్స్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ బ్యాగ్స్ తగ్గితే ఏమవ్వాలి? రిజల్టెంట్ అమౌంట్ తగ్గాలి. బట్ పెరిగింది, 440 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఈ 440 రూపీస్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో, లేదా ఈ 1440 రూపీస్ని నామినల్ జీడిపి అంటాం. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు పెరుగుతాయి అంతే. I hope it is clear. And GDP Growth Estimate 2021 yearలో it was estimated to grow at 10%, which was revised at 13%. సో ఈ వాల్యూ కూడా మనకి ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటే. మనం ఇక్కడ మాట్లాడింది కరెంట్ ఇయర్ సినారియో, ఇంకా కంప్లీట్ అవునటువంటి సినారియో, కంటిన్యూ అవుతున్నటువంటి ఇయర్ సినారియో 14.4% ఇంపార్టెంట్ వాల్యూ. ప్రీవియస్ ఇయర్లో అయితే 10%గా ఎస్టిమేట్ చేశాము, బట్ రిజిస్టర్ అయింది మాత్రం 13% రిజిస్టర్ అయింది అని చెప్తుంది ఫైనాన్స్ మినిస్ట్రీ. సో ఇక్కడ కూడా 14% ఎస్టిమేట్ చేస్తే, యాక్చువల్గా అయితే 14.4% ఎస్టిమేట్ చేస్తే ఎంత రిజిస్టర్ అవుతుందో చూద్దాం. దట్ విల్ బీ registered by the end of current year. Then total expenditure విషయానికి వచ్చినప్పుడు in 2021-22 1% higher than the revised estimates of 2021, 20 and 21. సో 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్ ఎక్స్పెండిచరు 1% పెరిగిందనమాట. యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అండి అని చూస్తే 14%. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే 2019-20తో కంపేర్ చేసినప్పుడు 19-20, 20-21, 21-22కి వచ్చేసరికి అది 14%గా ఉంది. దెన్ ద గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు స్పెండ్ 8,09,701 crore rupees ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. చూడండి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎంత అమౌంట్ ఉందో. అయితే ఆ పేమెంటు ఎంత హయ్యర్ ఉంది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే 17% హయ్యర్. వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్కే ఇంత అమౌంట్ పోతుంది. బారోయింగ్స్ మీద, అంటే మనం అప్పులు తీసుకొచ్చిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పేమెంట్సే అంతున్నాయి. అండ్ ఇట్ మేక్స్ 23% ఆఫ్ గవర్నమెంట్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఇన్ 2021-22. సో గవర్నమెంట్ చేయబోయేటటువంటి ఎక్స్పెండిచర్లో ఇది 23% అన్నమాట. ఈ టోటల్ రిసీట్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ చేయబోయే టోటల్ ఎక్స్పెండిచర్లోనే ఇది 23% అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టో చూడండి. అన్ని అప్పులు తీసుకొని వస్తున్నట్టు అనమాట మనం. సో ఇయర్ ఆన్ ఇయర్ అప్పులు తగ్గించుకుంటూ వెళ్ళాలి. దానికోసం మనకు ఒక యాక్ట్ కూడా ఉందన్నాం. వాట్ ఈస్ దట్ యాక్ట్? ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్. రైట్. డెఫిసిట్. The government aims to steadily reduce fiscal deficit. Yes, fiscal deficit ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వెళ్ళాలి అనుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే కూడా ఏంటో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే 2025-26 సంవత్సరాల నాటికి జీడిపిలో ఫిస్కల్ డెఫిసిట్ 4.5%కి రెడ్యూస్ చేస్తాము అన్నటువంటి టార్గెట్ని గవర్నమెంట్ చెప్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనము రీకాల్ చేసుకోవాల్సింది ఏంటంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత రిజిస్టర్ అవుతుంది అనే ఎస్టిమేషన్ ఉంది. దాన్ని 2025-26 నాటికి 4.5%కి తగ్గిస్తారు. వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ బడ్జెటరీ ఎస్టిమేట్స్
2021-22 is estimated to be 6.8% of GDP. The fiscal deficit in revised estimates is pegged at 9.5% of GDP. సో 9.5% అనుకున్నారు 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో, కానీ యాక్చువల్గా ఎంత రివైజ్ చేశారు కరెంట్ ఇయర్కి అంటే 6.8%. అంటే ఇయర్ ఆన్ ఇయర్ అయితే తగ్గుతూ వెళ్ళాలి, తగ్గించుకోవడం కోసం మాత్రమే గవర్నమెంట్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. దెన్ అకార్డింగ్ టు రివైజ్డ్ ఫైనాన్షియల్ ఇయర్, the gross borrowing was raised to 12.8 lakh crore rupees as against budgetary estimates of 7.8 lakh crores, registering an increase of 64%. ఇక్కడ మనకు అర్థమవలసింది ఏంటంటే బారోయింగ్స్ తీసుకొచ్చేటటువంటి అప్పుల్ని బడ్జెటరీ ఎస్టిమేట్స్ అంటే ముందుగా ఎంత అనుకున్నారు అంటే 7.8 lakh crore రూపీస్ సరిపోతుంది అనుకున్నారు. బట్ అది ఎంతగా ఎస్టిమేట్ అయింది ఓవరాల్గా అంటే రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో 12.8 lakh crores రివైజ్ అయింది అనమాట. సో 7.8 లక్షల కోట్లు తెద్దాం అనుకుంటే సరిపోదు, 12.8 lakh crores తీసుకురావాలి అనే అంచనా వేయడం జరిగింది. అయితే అది ఎంత ఇంక్రీజ్ అండి అంటే దట్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్ 64%. మెమొరబుల్ పాయింట్. దెన్ the next one is amendment to Frbm Act. So we have already discussed this. Frbm Act made in the year 2003, Fiscal Responsibility and Budget Management Act proposed to achieve target fiscal deficit levels. So fiscal deficit ని తగ్గించడం కోసం ఇండియాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన చట్టం ఏంటండి? దట్ ఈస్ FRBM, రైట్? దెన్ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఈ కాంటింజెన్సీ ఫండ్ గతంలో 500 కోట్ల రూపాయలు ఉండింది, దీన్ని 30,000 crore రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్పెక్టెడ్ టు అవర్ కరెంట్ ఎగ్జామినేషన్. దెన్ PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ PLI with 1.97 lakh crores in next 5 years starting from 2021-22. సో 2021 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్తో మొదలుపెట్టి 22, 23, 24, 25, 26 అదే 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి 1.97 lakh crores. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. అండ్ వాట్ ఈస్ దిస్ PLI? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినటువంటి స్కీమ్. ఈ స్కీమ్లో ఇండియా అంటే ఏమన్నా ఇండైజనస్ డెవలప్మెంట్, ఇండియాకి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ని ఇండియానే తయారు చేయగలగాలి. ఇండియానే తయారు చేస్తే అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ఎక్కువ చేస్తే రా మెటీరియల్స్ని కూడా ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని రా మెటీరియల్స్ని తీసుకొని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి సెవరల్ అలాంటి ప్రొడక్ట్స్ ఏమంటారు ప్రొడ్యూసర్స్కి సెవరల్ ఇన్సెంటివ్స్ని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. PLI scheme will be implemented in 13 sectors. Important. How many sectors? PLI will be implemented in 13 sectors to help manufacturing companies and provide jobs to youth. Textile mega investment parks. So this is very very important abbreviation. MITRA. What the MITRA stand for? MITRA stands for Mega Investment Textile Parks. Scheme will be set up over 1,000 acres of land. సో 1,000 ఎకరాల ల్యాండ్లో టెక్స్టైల్ పార్క్స్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో వరల్డ్ క్లాస్ టెక్స్టైల్ పార్క్స్ని 7 పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఆలోచన గవర్నమెంట్కి ఉంది, ఎయిమ్ గవర్నమెంట్కి ఉంది. అందులో భాగమే ఈ మిత్ర. అండ్ సెటప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్. సో ఈ టెక్స్టైల్ పార్క్స్ ఎలా ఉంటాయంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. సో అవసరమైనటువంటి టెక్నాలజికల్ సపోర్ట్, ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఎట్సెట్రా మొత్తం కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. జస్ట్ లైక్ మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో, మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీ ఆర్ గిఫ్ట్ సిటీ,
గిఫ్ట్ సిటీ ఉంది. ఈ గిఫ్ట్ సిటీలో అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ గిఫ్ట్ సిటీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ని ఈజీగా ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి, టెక్నాలజికల్ సపోర్ట్ ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. అన్ని రకాల బ్యాంక్స్ గిఫ్ట్ సిటీలో ఉంటాయి. అలాగే ఈ మెగా టెక్స్టైల్ పార్క్స్లో, మిత్రాస్లో కూడా 1000 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అవబోయే ఈ పార్క్స్లో కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ 7 textile parks to be established over 3 years to double industry size to $300 billion. Very important one. So textile industry యొక్క సైజ్ ఎంతకి ఇంక్రీజ్ చేయాలి అన్నది టార్గెట్ అంటే $300 billion by 2025 and 26, right? Infrastructure, National Infrastructure Pipeline, NIP, another important abbreviation. సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో ఏంటిది, లాంచ్డ్ ఇన్ December 2019 వాజ్ expanded to 7,400 projects from 6,835 projects. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసంగా గతంలో 6,835 ప్రాజెక్ట్స్తో స్టార్ట్ అయినటువంటి ఈ ఎన్ఐపి అనే స్కీమ్ కాస్త 7,400 ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తుంది అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఎవరికి చెప్తారు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్? లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో కరెంట్ ఓం బిర్లా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. స్పీకర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బడ్జెట్ అనేది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, DFI abbreviation, very important. So 20,000 crore rupees has been provisioned in the union budget to capitalize DFI. సో 20,000 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసంగా ఒక డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారు. ఈ వాల్యూ ఇంపార్టెంట్ అండ్ దిస్ అబ్రియేషన్ ఆల్సో ఇంపార్టెంట్. ద ఎయిమ్ ఆఫ్ ద DFI ఈజ్ టు హ్యావ్ లెండింగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ అట్లీస్ట్ 5 lakh crore in 3 years. సో ఈ DFI యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే we know నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో అలాగే ఇది కూడా పనిచేస్తుంది అనమాట. సో రాబోయే 3 సంవత్సరాలలో మనకి జనరల్గా నాబార్డ్ అయితే అగ్రికల్చర్కి, రూరల్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఎలా అయితే ఇస్తుందో, ఈ DFI డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసంగా లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎంత దీని టార్గెట్ అండి అంటే 5 lakh crore rupees in coming 3 years. Then big thrust on monetizing assets. Another important one, National Monetization Pipeline, NMP, important abbreviation NMP. సో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ఏంటంటే ఇంకోలాగా చెప్పాలంటే ప్రైవేటైజేషన్. Just like it is to be launched for brownfield infrastructure assets, important asset monetization measures include. ఏం చేయబోతున్నారంటే బ్రౌన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే న్యూగా అంటే అప్పటిదాకా లేనటువంటి దానిలో ఇన్వెస్ట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక న్యూ ఎయిర్పోర్ట్ని ఇన్స్టిట్యూట్ చేయడానికి, ఒక న్యూ ఎయిర్పోర్ట్ని పెట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇది కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారనుకోండి. అంటే అప్పటిదాకా అసలు అక్కడ ఎయిర్పోర్ట్ లేదు, న్యూగా ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే సో ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నిటిలో బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ని ఫైనాన్స్ మినిస్ట్రీ అలౌ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ అన్నిటిని డెవలప్ చేయడం కోసంగా ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేస్తారనమాట. అంటే ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్, న్యూగా ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్. సో ఈ ఎన్ఎంపీలో ఏం జరుగుతుందండి అంటే 5 operational toll roads worth 5,000 crore rupees being transferred to National Highways Authority of India. సో భారతదేశంలో ఏవైతే టోల్స్ ఉన్నటువంటి రోడ్లు, ఒక 5 రోడ్స్ ఇలాంటి వాటిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నారు. వాటి విలువ ఎంత అండి అంటే 5,000 కోట్ల రూపాయల టోల్ వస్తుందన్నమాట దానిలో సంవత్సరానికి. వాటిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నారు. సో ఈ NHAI ఇన్విట్ అంటాం,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేవి ఏంటంటే హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇన్విట్స్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్విట్స్ ఉండొచ్చు. జస్ట్ లైక్ ఇవి ఇక్కడ వచ్చేటటువంటి అమౌంట్ని క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వచ్చే లాభాల్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళడం కోసంగా ఎస్టాబ్లిష్ అయినవే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అనమాట. దెన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అసెట్స్ వర్త్ 7,000 crore rupees to be transferred to PGCL. This is also an INVIT. INVIT abbreviation very important అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సారీ. సో పీజీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి 7,000 కోట్ల రూపాయల అసెట్స్ని ఈ ఇన్విట్స్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఇంపార్టెంట్ వాల్యూ. దెన్ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ బడ్జెట్. 5.5 lakh crore capital expenditure is estimated in B 2021-22, which states a sharp increase in 34.5% over 4.12 lakh crore allocated in budgetary estimates 2021-22. So we have already discussed this. పైన మనం అర్లియర్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. అయితే ఏంటంటే ఇది క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 types అనుకున్నాం, రెవెన్యూ అండ్ క్యాపిటల్. సో టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5.54 lakh crore రూపీస్గా ఉండబోతుంది. ఇంపార్టెంట్ వాల్యూ. అండ్ ఎంత ఇంక్రీజ్ అయింది బడ్జెటరీ ఎస్టిమేట్స్తో చూసినప్పుడు 2020-21 సంవత్సరం కంటే పోల్చినప్పుడు 34.5% రూపీస్ ఇంక్రిమెంట్ ఉందన్నమాట. దెన్ more than 2 lakh crore will be allocated to states and autonomous bodies. సో రాష్ట్రాలకి అండ్ అటానమస్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి 2 లక్షల కోట్ల రూపాయలని అలొకేట్ చేశారు. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ అ మైనర్ పాయింట్, నథింగ్ టు వరీ అబౌట్ దిస్. అండ్ మోర్ దాన్ 44,000 crores will be allocated for Department of Economic Affairs to provide for projects, programs, departments exhibiting good progress. ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి 44,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్, డిపార్ట్మెంట్స్ గుడ్ ప్రోగ్రెస్ని సాధిస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇన్స్టాంట్గా లోన్స్ ఇవ్వడం కోసంగా, అమౌంట్ని ఎక్స్టెండ్ చేయడం కోసంగా 44,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి పెట్టారు. ఐ హోప్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ మచ్ ఇంపార్టెంట్ పాయింట్. రోడ్స్ అండ్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. See this. Roads and highways infrastructure, it is about rupees 1,18,101 lakh crore rupees has been allocated for road transport and highways, which is the highest ever. గతంలో ఎప్పుడూ లేనంత అమౌంట్ అన్నమాట ఇది. ఆఫ్ విచ్ ఈజ్ rupees 1,08,230 crore rupees for capital. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, భారతదేశంలో హైవేస్ని, రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసంగా, నేషనల్ హైవేస్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసంగా మినిస్ట్రీకి టోటల్ అమౌంట్ ఎంత అలొకేట్ చేస్తే దాంట్లో రోడ్స్ డెవలప్మెంట్కి కొంత అమౌంట్ అండ్ న్యూ రోడ్స్ కన్స్ట్రక్షన్ కోసంగా 1,08,230 కోట్ల రూపాయలను అలొకేట్ చేశారు. ఈ అమౌంట్ అంత ఇంపార్టెంట్ కాదు, ఈ అమౌంట్ మాత్రం ఇంపార్టెంట్. 118,101 lakh crore rupees for Ministry of Road Transport and Highways. Then under 5.35 lakh crore Bharatmala project Pariyojana, more than 13,000 kilometers length of roads worth 3.3 lakh crore awarded for construction. సో భారత్మాల పరియోజన ఏంటంటే కంట్రీ వైడ్ నేషనల్ హైవేస్ని కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్. దీనిలో ఏం జరిగిందంటే 13,000 kilometers లెంత్ ఆఫ్ రోడ్స్ వర్త్ 3.3 lakh crore rupees, అంటే 3,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 13,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్స్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ వాల్యూ ఇంపార్టెంట్. 5.35 lakh crore, దట్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ 3,800 kilometers have already been constructed. So this is also nothing to worry about this. Then
another 8,500 kilometer awarded for construction by March 2022. అంటే ఓవరాల్ టార్గెట్లో 3,800 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్స్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా 8,500 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్స్ని మార్చ్ 2022 నాటికి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అంటున్నాడు. అయితే ఇది అంత కరెంట్ బడ్జెట్కి చుట్టుపక్కల, అంటే మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటే దీన్ని పట్టించుకోవాలి. ఎగ్జామ్ మనకి అక్టోబర్లో జరగబోతుంది కాబట్టి ఇంత డెప్త్గా అక్కర్లేదు. Then additional 11,000 kilometers of national highway corridor is to be completed by March 2022. Nothing to worry. Then highways చూస్తే మనము తమిళనాడు, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 3 స్టేట్స్లో ఎంత ఖర్చు పెట్టి ఎంత పొడవైనటువంటి రోడ్స్ని వేశారు అంటే హయ్యెస్ట్ తమిళనాడు 3,500 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్స్ని వేయడం జరిగింది. ఏ స్కీమ్లో భాగంగా అండి ఇదంతా? భారత్మాల పరియోజన స్కీమ్లో భాగంగా ఈ అలొకేషన్ అంతా జరిగింది. టోటల్ భారత్మాల పరియోజనకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అనేది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ 5.35 lakh crores. దెన్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, చాలా ఓల్డ్ స్కీమ్ ఇది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకి ఈ వాల్యూస్ ప్రీవియస్ ఇయర్స్వి, ఇది కరెంట్ ఇయర్ వాల్యూ ఫర్ ద ఇయర్ 2021 and 22. Very important. 15,000 crore rupees have been allocated for this. So it is a program for road connection to unconnected villages. Rural areas లో గ్రామీణ ప్రాంతాల రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్. అండ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, గతంలో అయితే రైల్వే బడ్జెట్ విడిగా, జనరల్ బడ్జెట్ విడిగా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు రైల్వే బడ్జెట్ని దీంతో ఇంక్లూడ్ చేశారు. 2019 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ హ్యావ్ బీన్ మిక్స్డ్. సో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గమనిస్తే 110055 important value crore has been allocated for railways. So this much amount have been allocated for railways. దానిలో 1,07,100 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నేను ఆల్రెడీ చెప్పున్నా, అంటే దేనికోసం ఖర్చు పెడతారు? ట్రాక్స్ వేస్తారు, అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈస్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తారంటే మెయింటెనెన్స్. దెన్ నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా 2030 టు క్రియేట్ అ ఫ్యూచర్ రెడీ రైల్వేస్. అంటే నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా అనే ఈ స్కీమ్ యొక్క ఏమేంటంటే 2030 నాటికి భారతదేశంలో వరల్డ్ క్లాస్ ట్రైన్స్ని, ప్రపంచ స్థాయి ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ఉద్దేశం అనమాట. సో ఇండియాలో ప్రజెంట్ మనకు ఓన్లీ ఒకే ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది. సో నెంబర్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్స్ని తీసుకురావడం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఇలాంటి వాటితో టైఅప్ అయ్యి నెంబర్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ని ఇండియాకి తీసుకురావడం. 2030 నాటికి ఇండియన్ రైల్వేస్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపించడం కోసంగా నేషనల్ రైల్ ప్లాన్ని అనౌన్స్ చేశారనమాట అండి. దెన్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అండ్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ విల్ బి కమిషన్డ్ బై June 2022. ఇంపార్టెంట్. సో మేక్ ఇన్ ఇండియా స్ట్రాటజీ. సో భారతదేశంలో ఉన్నటువంటి రా గూడ్స్ని, రా మెటీరియల్స్ని ఉపయోగించుకొని కంప్లీట్ ఇండియన్ టెక్నాలజీతో డెవలప్ చేయబోతున్నటువంటి ఫ్రైట్ కారిడార్స్. ఫ్రైట్ కారిడార్ ఈజ్ నథింగ్ బట్ ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం ఎట్సెట్రా అనమాట. దెన్ ప్రపోజ్డ్ ప్యాసింజర్ కన్వీనియన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఆర్. సో ప్యాసింజర్ కన్వీనియన్స్ మెజర్స్ ఏంటో చూద్దాం. ఇంట్రడ్యూస్డ్ విస్టాడోమ్ LHB లింక్ హాఫ్మెన్ బుష్ కోచ్. అంటే అర్థం ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన వైజాగ్ కనుక తీసుకుంటే, వైజాగ్ అరకులోయ ప్రాంతాన్ని తీసుకుంటే ఈ విస్టాడోమ్ కోచెస్ అంటే పూర్తిగా గ్లాస్ ఉంటుంది అన్నమాట. గ్లాస్ ఉంటుంది, మనం కూర్చున్నటువంటి సీట్లో నుంచి బయటికి ఎంటైర్ కనిపిస్తుంది అనమాట. డోర్స్ ఏమీ ఉండవు, పూర్తిగా గ్లాస్ ఉంటుంది. సో టూరిజంని ఎంకరేజ్ చేయడం, అంటే టూరిస్ట్ని కూడా ఎంకరేజ్ చేయడం కోసంగా విస్టాడోమ్ కోచెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బ్రాడ్ గాజ్ రూట్స్ టు బీ కంప్లీటెడ్ బై 2023. సో ఇండియాలో ఆల్మోస్ట్ ఉన్నది బ్రాడ్ గాజ్ రూట్సే. మనం చూసేటటువంటి ట్రాక్ అంతా కూడా ట్రాక్స్ బ్రాడ్ గాజ్ అంటాం. అండ్
బ్రాడ్ గేజ్ రూట్ కిలోమీటర్ ఆర్కేఎం ఎలక్ట్రిఫికేషన్ టు రీచ్ 46,000 ఆర్కేఎం, దట్ ఈస్ 72% బై ద ఎండ్ ఆఫ్ 2021 అన్నాడు. ఇది కూడా నాట్ దట్ మచ్ మెమరబుల్ పాయింట్స్. సో హవెవర్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బ్రాడ్ గేజ్ రూట్స్ ఎప్పటి నాటికి కంప్లీట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్గా ట్రీట్ చేద్దాం.